ఇచ్చాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ. పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి. రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్. విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య. బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు బీసీ కే వెల్మ. గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య వచ్చి చూసేళ్ళండి. ఆడియో ఆనే ఉంది మేడం. నారాయణ బీసీ తూర్పు కాపు. నెల్లిమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు. హెచ్చర్ల గుర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పు కాపు. గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు. విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిజ. విశాఖపట్నం ప్రకటించింది. ఒక్కసారి చూద్దాం. శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్, అలాగే విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ, అరకు నుంచి చెట్టి తనూజారాణి, ఇక అనకాపల్లి నుంచి సత్యవతమ్మను ప్రకటించారు. ఇక మరొకసారి చూద్దాం. పేరాడ తిలక్ శ్రీకాకుళం, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, బొత్స ఝాన్సీ విశాఖపట్నం, అలాగే అరకు నుంచి చెట్టి తనూజారాణి, అనకాపల్లి నుంచి సత్యవతమ్మను అనౌన్స్ చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులను నందిగామ సురేష్ ప్రకటించారు. అలాగే రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్, నర్సాపురం నుంచి గూడూరు ఉమాబాల, అలాగే ఇక ఏలూరు నుంచి కారుమూరి సునీల్ను ప్రకటించారు. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్, గూడూరి ఉమాబాల, నర్సాపురం నుంచి ఏలూరు నుంచి కారుమూరి సునీల్ను ప్రకటించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం మీద ఇటు విజయవాడ నుంచి కేశినేని నాని, అలాగే గుంటూరు నుంచి కిలారు రోచయ్య, అనిల్ కుమార్ యాదవ్, నర్సారావుపేట నుంచి, అలాగే ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాపట్ల నుంచి నందిగాం సురేష్ ప్రకటించారు. మరొకసారి చెప్తాను. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి కిలారు రోచయ్య, అలాగే ఇక నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి, కర్నూలు నుంచి డివై రామయ్య, నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, అనంతపురం నుంచి శంకర్ నారాయణ, హిందూపురం నుంచి శాంతమ్మను ప్రకటించారు. మొత్తం మీద 25 మంది అభ్యర్థులను వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. అనంతపురం నుంచి శంకర్ నారాయణ, హిందూపురం నుంచి శాంతమ్మ, నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి, కర్నూలు నుంచి డివై రామయ్య, నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డిలను అనౌన్స్ చేసింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. తిరుపతి నుంచి గురుమూర్తి తిరుపతి నుంచి ప్రకటించారు. అలాగే చిత్తూరు నుంచి రెడ్డప్పని ప్రకటించారు. కడప నుంచి అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు, అలాగే రాజంపేట నుంచి మిథున్ రెడ్డిని అనౌన్స్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను. మిథున్ రెడ్డి రాజంపేట నుంచి, మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, అలాగే తిరుపతి నుంచి గురుమూర్తిని అనౌన్స్ చేసింది అధికార వైసీపీ. మొత్తం మీద 25 మంది అభ్యర్థుల జాబితాను ఒంగోలు ఎంపీ నందిగాం సురేష్ చేతుల మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. మొత్తం 25 మంది అభ్యర్థుల జాబితాల నోటిఫికేషన్ విడుదలకు ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టిస్తోంది. గురుమూర్తి తిరుపతి నుంచి, రెడ్డప్ప చిత్తూరు నుంచి, వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి, అలాగే మిథున్ రెడ్డి రాజంపేట నుంచి అనౌన్స్ చేశారు. ఇక